మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్కారం సార్. చలసాని గారు, అదానీ జగన్ ఈ కాంబినేషన్ వార్తలు 2 రోజుల నుంచి మనం వింటున్నాం. అదానీ గారు 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి వార్తలు వింటున్నాం. అది కూడా అమెరికా దర్యాప్తు సంస్థ అది వెల్లడించింది. ఇన్వెస్టిగేట్ చేస్తే ఇవన్నీ కూడా బయటపడ్డాయని చెప్పి చూస్తూ ఉన్నాం. ఎలా చూస్తారు మీరు? అందరికీ మరొకసారి చెప్తున్నానండి, ఏదో పార్టీకో కులానికో మతానికో ఒక సినిమా నాయకుడికో ఒక ద్వేషానికో కాకుండా మీ ప్రాంతం పట్ల, ఈ దేశం పట్ల, ముఖ్యంగా మీ భావితరాల పట్ల ఏమాత్రం గనక కనీసం నిబద్ధత ఉంటే ఇది పూర్తిగా వినండి. అభిప్రాయం మీది. ఎందుకు క్లియర్ కట్గా చెప్తున్నా అంటే ప్రజల కోసం నేను చెప్తున్నా. ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడి చెప్తున్నా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే జనరల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. సమాజం కోసం మాట్లాడుకున్నాం. ఆదాని గారి గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నామండి, ఎలా లాగేశారు. ఒక తెలుగు బిడ్డగా నేను చెప్తున్నాను, ఈ అదానీ గారు అండ్ కంపెనీ ఆయన అధీనంలో 2 దేశ నేతలు ఉన్నారండి. దేశం ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆయన నడిపే పార్టీ అంటూ ఉంటారు. పాత భారతీయ జనతా పార్టీ కాదు. దాంట్లో రాజ్నాథ్ సింగ్ గారు, గడ్కరీ గారు, వెంకయ్యనాయుడు గారు, సికింద్రాబాద్ గారు, విజయసాయి సింధే గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఎవరు వాజ్పేయి గారు, అద్వానీ గారు, కొత్తరం పాత్ర మళ్ళీ మదన్ మోహన్ మాలవీయ గారు, మహానుభావుడు పెట్టిన పార్టీ 1915 హిందూ మహాసభ, బలరాజ మధు, అదంటే డిఫరెంట్. దీనికి దాని లింక్ చెప్తాను. కోని క్యాపిటలిజం ఎంతవరకు వెళ్ళిందో, మీ భవిష్యత్తుని, మీ భావితరాల్ని సర్వనాశనం చేసే విధంగా ఎందుకు వెళ్తుందో చూడండి. ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ కాదు, ఇదొక పెద్ద తిమింగలం. ఇంకెలాంటివి ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే పెన్నా ప్రతాప్ రెడ్డి గారు సిమెంట్ ప్లాంట్లు, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పక్కన తెలంగాణ మరియు శ్రీలంకలో ఉండొచ్చు. ఇది కాజేశారా, కొన్నారా, ఏ విధంగా లాక్కున్నారనేది గుజరాత్ అంబుజా సిమెంట్. ఈ గుజరాత్ అంబుజా సిమెంట్ని ఎవరు కాజేశారంటే, ఎవరు ఆక్యుపై చేశారంటే ఆదానీ గారు. అది ఆదానీ గారి కంపెనీ. మరి పెన్నా ప్రతాప్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు. కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఉండొచ్చు, అంతకుముందు మాకు పరిచయం లేదు ఎక్కడన్నా కానీ. తర్వాత జీవి కృష్ణారెడ్డి గారు, వాళ్ళ కొడుకు సంజయ్ గారు ఒక కంపెనీ, వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సంజయ్ మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు కానీ ఆయన ఎవరంటే, ఆయనది నెల్లూరే ఉండొచ్చు, ఆయన వియంకుడిది మహబూబ్ నగర్ గద్వాల రాజా భూపాల్ గారు అయి ఉండొచ్చు. వీళ్ళకి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటే నేను ఎప్పుడన్నా దిగినప్పుడు అక్కడ జీవికే అని కనపడేది. తెలుగు వాళ్ళు చాలామంది కనపడేవారండి. నేను తెలుగు బిడ్డగా ఆనందపడేవాడిని. నాకు చుట్టం మతం కులం అని ఇట్స్ నాట్ ఎంటైర్లీ డిఫరెంట్ కాదు, కానీ నాకు ఆనందంగా ఉండేది. నా తెలుగువాడు కూడా దేశంలో కూడా తనకు వరకు కొంత ఎదుగుతున్నాడని ఆనందంగా ఉండేది. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అటల్ వారిదని చెప్పి 18,000-20,000 కోట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం అక్కడ కలిసి చేసుకున్న వారితో ముంబై నుంచి పొన్వేలు అంటే అక్కడ ఏరియా మొత్తం డిస్టెన్స్ తగ్గిపోద్ది. ఇప్పుడు మీరు న్యూయార్క్ వెళ్తే 2-3 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. అలాగే ఖచ్చితంగా ముంబైకి ఇంకో ఎయిర్పోర్ట్ కావాలి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది. అది వస్తుందని తెలిసి ఈ రెండింటిని చేజిక్కించుకోవడానికి నరకయాతన పెట్టారు లేదో తెలియదండి, కనుక్కోండి మీరు. 2020లో కోవిడ్లో మీరు కిటికీ తలుపులు వేసుకుని, మీరు కాదు మీరు చూసేవాళ్ళు, మా అంతగా ధైర్యవంతులా ఉన్నారు నాకు తెలియదు. మరి అసలు లోపలికి వచ్చే స్పేగులు కొట్టుకుని వచ్చే టైంలో వచ్చిన కొత్తలో ఈయన బొంబాయి పిలిపించి, ఈడీకి పిలిపించారా, తోటికి పిలిపించి కోవిడ్ పేషెంట్తో పెడతానన్నారా లేదా, నువ్వు అమ్మకపోతే అప్పటి నుంచి చాలా ఒత్తిడిగా ఉంది. నిజమా కాదని నాకు తెలియదండి. ఆఖరికి చచ్చినట్టు ఇట్ డూ రెస్పెక్ట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, లోపల ఏం జరిగిందో అనేది వాళ్ళ అమ్మాయి గారు వాళ్ళందరూ కూడా, నాన్న వెళ్ళిపోయిందన్న, నాకు నువ్వు కావాలన్న, నాన్న నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి, ఇచ్చేసేనా అన్నారంట. మొత్తం తీసుకెళ్ళి అప్పచెప్పేశారు. వాళ్ళు కాజేశారా వేశారా మరి, ఈయనేమన్నా మనస్ఫూర్తికి ఇచ్చేసి దండం పెట్టి తీసుకొచ్చాడు. ఆ తర్వాత నుంచి మధు గారి పవర్ ప్రాజెక్ట్స్ అవి తీసుకున్నారు. తర్వాత గెంది మల్లికార్జున గారు జిఎంఆర్ రాజమ్మ, ఆయన ఎత్తన 2 పవర్ ప్రాజెక్టులు, దానికి కోల్ లింకేజ్ లేకుండా చేశారు. ఏం చేశారు, అది కూడా అదానీ గారికి అమ్ముకున్నారు. ఇది సరిపోనట్టు ఇక జగన్ గారు వచ్చారు. చిన్నకు మాట్లాడుకున్నాం. వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్ట్ అండ్ సీజన్ చాలా పెద్ద 4,000 ఎకరాలది, చాలా అద్భుతంగా. దానికి అంటే ముందర ఒక స్టేజీ రావడానికి 15 ఏళ్ళు పడుతుంది దానికి. ఆ తర్వాత టేకప్ అవుతుంది బాగా. ఆ స్టేజ్ వరకు నరకయాతన పడాలి ఎవరైనా సరే, ఎక్సెప్ట్ ఆదానీ గారు లాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటుంటే తప్ప.
వాళ్ళు ఒక స్టేజ్ తీసుకొచ్చే టైంకి జగన్ గారి దగ్గర నుంచి ఓడిసింది. వాళ్ళు అమ్మనంటే అమ్మనంటున్నారు, నీ ల్యాండ్ కొంత ల్యాండ్ అలాట్ చేస్తారు 4,000 కన్నా, నువ్వు మొత్తం వాళ్ళు ఏదో తిరిగి తీసుకుంటా, నోటీసులు ఉన్నాయో లేదో మీరే వెరిఫై చేసుకోండి, ఎట్లా కొట్టుకోండి. ఇక వాళ్ళు అమ్మడానికి ఒప్పుకోపోతే నువ్వు పోర్టు అమ్ముతావో లేదా, నరక యాతన పెట్టారు, ఏం పెట్టారు తెలియదు, కానీ ఆఖరికి స్టేక్ కొంచెం ఉంచుతా అనుకుంటే వాళ్ళ కుటుంబ విషయాలు నాకు అనవసరం. వాళ్ళ కుటుంబంలో తండ్రి కొడుకులు అంత దగ్గర ఒక కొడుకుని తీసుకెళ్ళిపోయి బొంబాయిలో ఆదాని గారి దగ్గర చేర్చుకున్నారు. నమ్మట్లేదా మీరు? దాన్ని ఏ విధంగా చేజిక్కించుకున్నారనేది ఆ కృష్ణపట్నం అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కృష్ణపట్నం అంటే సిటీ అంటారు. నాకు తెలియదు అండి ఎప్పుడు సిటీ అయిపోయింది అది. దానికోసం ఒక స్పెషల్ సిటీగా డెవలప్మెంట్. మళ్ళీ అంతకుముందే అక్కడి నుంచి హైదరాబాద్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోలియం కంపెనీ వాళ్ళు పైప్ లైన్ కృష్ణపట్నం. ఆదాని గారు ఉంటారా, వస్తారేనా? నాకు అసలు అర్థం కావట్లేదు, ఏంటి ఇంత దారుణమైన వివక్షత ఎక్కడితో ఉందా. నేను ఈ సబ్జెక్ట్ వస్తాను, జగన్ గారి సబ్జెక్ట్కి వస్తాను తర్వాత. ఇది అయిపోయిన తర్వాత డివిఎస్ రాజు గారు ఉన్నారు. ఆయన సచిన్ కంప్యూటర్స్ రామలింగరాజు గారు తోడేళ్ళు గారు విజువల్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి చాలా పైకి వచ్చినాను. గంగవరం పోర్ట్ ఆయన కావాలనుకున్నప్పుడు డీపెస్ట్ పోర్ట్ ఇన్ సౌత్ ఇండియా అండి, సారీ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఆ పోర్ట్ డ్రెడ్జింగ్ కూడా ఉండదు. డ్రెడ్జింగ్ అంటే ఏంటంటే చాలా పోర్ట్స్, దయచేసి ఎక్కువ కొంత ఆలోచన వివేకం గల వాళ్ళందరికీ నా విన్నపం, దయచేసి ఆలోచించండి. విశాఖపట్నం పోర్ట్ కూడా డ్రెడ్జింగ్ అంటే పెద్ద పెద్ద షిప్పులు వచ్చేటప్పుడు ఇసుక వచ్చేస్తుంది, కొట్టుకొస్తుంది, అది తీయటానికి డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటారు. అలాగే కృష్ణపట్నం అయితే మామూలు మచిలీపట్నం పోర్టు చాలా కష్టం. కాకినాడ పోర్టులు అన్నీ డీప్ పోర్టులు కాదు, యాంకరేజ్ పోర్టులు. అంటే ఎక్కడో బయట ఎక్కడో షిప్పు సముద్రం మధ్యలో ఆగి చిన్న పడవలు తీసుకురావాలి, యాంకరేజ్ పోర్టులు ఉంటాయి. కానీ డీప్ పోర్ట్ ఇది. పైగా అన్ని వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్కి రైతులు ఇస్తే ఆ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ ప్లాంట్, దయచేసి అర్థం చేసుకోండి, స్టీల్ ప్లాంట్ నుంచి ఆనుకునే ఉంటుంది. స్టీల్ ప్లాంట్కి వచ్చేపోయేవన్నీ దీంట్లోంచి వెళ్తాయి. పైగా అది సరిపోక మిగతా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగి ఆ రోజు మొత్తం రైతుల మీద పాపం అందరినీ ఓళ్ళకు ఓళ్ళు ఖాళీ చేపించేస్తే అందులో గంట పాపారు వెళ్ళాం. చనిపోయాడు ఆయన, మనం పాపం కలిసి పని చేసాం. భయంకరమైన కేసులు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశాడు. ఏంటంటే ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ ప్లాంట్ని బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ బూట్ సిస్టంలో ఉంటుంది. ఇది ఎవరైనా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి. నేను వాళ్ళు కట్టుకున్న తర్వాత ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇన్ని వేల కోట్లు, అప్పటికి ఇది 20,000 కోట్ల, 40,000 కోట్లు, 1,00,000 కోట్లు, ఎంత అయితే అంత. ఈ ఇన్ని వేల ఎకరాలతో పాటు పోర్ట్స్తో పాటు బెడ్స్తో పాటు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు చెందుతుందని కండిషన్ పెట్టారు. దానికోసం ఆంధ్రప్రదేశ్కి దాంట్లో 10.23%, మళ్ళీ నన్ను 23 కాదు 34 అని ఎవరు ట్రోల్ చేసేవాడు బయలుదేరతారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ పర్సంటేజ్ వాటా ఉంచి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ని కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఈయన కన్ను ఆమె పడిన వెంటనే ఒప్పుకోలేదు డివిఎస్ రాజు గారు అని. అక్కడి నుంచి శంఖపూర్ కమిషన్ ఏం చేశారో అదో పెద్ద కథ, ఇక్కడ చెప్పడానికి చాలాసేపు పడుతుందండి. మొత్తానికి ఇక మెడల్ ఉంచి, అంటే పేక మీద కత్తి పెట్టారా లేదా బతిమాలు తీసుకున్నారో నాకు తెలీదు, చెప్పుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో దాన్ని పట్టుకున్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్ గారి మీదకి వచ్చారు, నీ రాష్ట్ర ప్రభుత్వ వాటా అమ్మమని. ఈ మరి ఎవరు అక్కడ ఉంది, ఎవరు వాళ్ళిద్దరు అంశాలతో దేశాన్ని పాలిస్తాను, ఈ దేశ ప్రపంచ చక్రవర్తి మాట్లాడితే వాళ్ళు ఈ మీడియాను కూడా కొనేస్తారు, మిమ్మల్ని 2 నిమిషాలు కొన్ని అవతలపడి దొబ్బుతారు, లేకపోతే మీరు బతుకును కూడా బతికే పరిస్థితి వస్తున్నారో నాకు తెలియదండి. నేను సీరియస్గా చెప్తున్నాను, అత్యంత ప్రమాదకరం, మనకు ప్రమాదకరం మిగతా రాజకీయ నాయకులతో కాదు. నేను చెప్తున్నాను, ఎన్డీటీవీలో ప్రణవ్ రావు గారిని చిన్నప్పటి నుంచి ఆ నెంబర్స్ దాంట్లో దూరదర్శన్ ఉన్నప్పుడు చాలా చాలా అద్భుతంగా విశ్లేషణ చేసేవాడు. నారక యాత్ర పడ్డాడు ఆయన. ఇవాళ ఎన్డీటీవీతో సహా మీడియాను కూడా కొనిసే పరిస్థితి వచ్చేసింది. అంటే రేపొద్దున ఒక తెలుగు మీడియాలో కూడా వచ్చేసిన తర్వాత పక్క మీడియా వీళ్ళు అనకూడదు కాబట్టి సైలెంట్ అని మనకి ఈ వాదన ఆఖరిసారి మేము అన్నాళ్ళు బతుకుంటాం కూడా తెలియదని చెప్తున్నాను. పెద్దలు అవుతున్నాం, మీరు యూత్లో ఉండవచ్చు. ఎలాంటి విషం పరిస్థితులు ఉందో దేశం, నా ప్రతి మాట గుర్తుపెట్టుకోండి. నేను టాటా వాళ్ళకి వ్యతిరేకం కాదు, బీజేపీ కూడా వ్యతిరేకం కాదు. కానీ మన ప్రాంతానికి అన్యాయం జరిగి, నా తెలుగు జాతికి అన్యాయం జరిగి, నమ్మక ద్రోహం జరిగి, నైవంచం జరిగి దేశానికి అన్యాయం జరుగుతున్నాడు మాట్లాడకపోతే ఆ గొంతు కూడా లేకపోతే ఇంకేం గొంతు ఉంటుందండి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాటాని అమ్మేసామన్నారు. 10.2 ఎంత పావలా బేడ కట్టుకున్నారు, 603 కోట్లు ఇచ్చేస్తే రేపు పొద్దున్న నేను చెప్తున్నాను. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఒక తెలుగు జాతిలో 6 ప్రతిష్టాత్మక వ్యక్తుల్ని కాజేసిన ఏకైక వ్యక్తి కాజేశాడో వీళ్ళే పాపం బతిమాలి రాధాని గారు, నా చేతకాని ఎదవలం పనికిమాలిన వాళ్ళం, నువ్వు తీసేసుకుని మా దేశాన్ని ఉద్ధరించి వీళ్ళు చేతిలో పెట్టారు. నాకు తెలియదు. కనీసం నేను మాట్లాడుతూ ఉన్నాను ఎప్పటి నుంచి. ఇవాళ ప్రమాదం వచ్చిందండి, ఎప్పుడో ప్రమాదం వచ్చింది, లాంగ్ బ్యాక్ వచ్చింది ప్రమాదం. సార్ అది మీరు చరిత్ర చెప్పారు, ఓకే బాగానే. ఇవాళ జరిగింది. ఇవాళ దయచేసి ప్రతి ఒక్కళ్ళేనండి, ఇది మామూలు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇది ఆదాని గారు
ఇక్కడికి వచ్చారు. జగన్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేయాలన్నారు. వెంటనే అదేదో దేశం వాడంట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి లెటర్ రాశాడంట. ఆ దేశం వాడు రాయబారికి ఆంధ్రప్రదేశ్ మనకేమైనా ఆంధ్రప్రదేశ్ ఏదైనా ప్రత్యేకమైన కంట్రీ అండి? అంటే ఎంత దారుణంగా అక్కడ ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీలు పాగేసే చూడండి. నేను ఒకటి అడుగుతున్నాను, గుండె లోతులోంచి నేను ప్రశ్నిస్తున్నా. రాష్ట్రం పట్ల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పట్ల, నా తెలుగు జాతి పట్ల, ఇండియా పట్ల అభిమానం ఉన్నాళ్ళు ఆలోచించండి. మన ఏపీ జెన్కో లేదా తెలంగాణ జెన్కో అప్పుడంతా ఒకే విద్యుత్ కంపెనీలకి అంత శాతకాని కంపెనీలా? VTPS దశాబ్దాల పాటు ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ PLF 98% ఇండియాలో. అసలు అవార్డు చూస్తే అంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ దేశంలో నెంబర్ 1గా ఉందండి. ఇప్పుడు వీళ్ళకేమో 50,000 ఎకరాలు, లక్షల ఎకరాలు పావలా బేడకి ఇచ్చేసేయాలి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నాను, ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఇళ్ళు సౌకర్యాలన్నీ ఇచ్చేసేయాలి పావలా బేడకి. వీళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పావలా బేడకు లోన్లు తెచ్చుకుంటారు. విదేశీ బ్యాంకుల దగ్గర నుంచి 5 పైసలు, 2 పైసలు, 3 పైసలు. మన బ్యాంకు నుంచి 7%, 8% లోన్లు తెచ్చుకుంటారు ప్రభుత్వం. దీని మీద లాభాలు వేసుకుని 100 కోట్ల ప్రాజెక్టుని 400 కోట్లు చూపించుకుంటారు తర్వాత సంగతి. దాని మీద లాభాలు సంపాదిస్తారు. నేను అలాంటప్పుడు ఏపీ జెన్కోనో తెలంగాణ జెన్కోనో నా ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన కంపెనీకి ఎందుకు ఎవరు? నేను అడుగుతున్నానండి ప్రశ్న. ఎవరు మాట్లాడుతున్నారు నాకు తెలియదు, నేను మాట్లాడతా. ఇవాళ ఆదాని గారు అయ్యాడు, లేకపోతే ఇంతకుముందు ఎన్ని కంపెనీలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చే భావితరాలైన తెలుగు ప్రజలు నడ్డిని విసి వీళ్ళు ఇవ్వబోతున్నారు. ఇది రైట్ టైం అయింది. ఖచ్చితంగా దాంట్లో జగన్ గారికి ఉందా లేదా అనేది నేర నిరూపణ అయితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. కానీ ఆదాని గారు శిక్ష పడకూడదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ద పవర్ఫుల్ ఉత్తరాది అహంకారం నశించాలి, ఆంధ్రప్రదేశ్ హక్కులు రావాలి, ప్రత్యేక హోదా కోసం ప్రాణమన్నా ఇస్తాను, కారం చేతులు రాసుకోండి అని చెప్పి దమ్ముండి మాట్లాడిన కలేజా ఉన్న బిడ్డ కళ్యాణ్ బాబు గారు. ఆయన మాట్లాడిన దానికంటే ఇంకా 100 రెట్లు అన్యాయం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అప్పటి నుంచి 2016 నవంబర్ నుంచి. ఇవాళ ఈ సమయంలో జగన్ గారిని అరెస్ట్ చేయండి ఎందుకని అంటలేదు? నేను వినలేదండి. మీకేమైనా వినపడితే నాకు చెప్పండి. అంటే జగన్ గారి మీద కోపం కాదండి, జగన్ గారు కోపం లేకపోవడం కాదు, కుమ్ముక్కైపోలేదు జగన్ గారితో. ఆదాని గారితో అంటే భయం, భక్తి, వినయ విధేయ రామలాగా ఉన్నారా లేదా అని మీరు ఆలోచించుకోండి. ఆయనకేమైనా అయిపోతున్నాయి నేను అడుగుతున్నా. రాష్ట్రం కోసం మన లాయల్టీనా లేదా ఇంకోళ్ళ కోసం లాయల్టీని ప్రజలు అడుగుతున్నా. దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ సమాధానం చెప్పాలి. మామూలుగా ఎప్పటికప్పుడు చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు చిన్నది లేకుండా ఏది ఆ వేధింపులు అంత భయంకర వేధింపులు చేశారు కదా. నేను మాట్లాడుతున్నా ఎవరంగా జగన్ గారిని రేపొద్దున ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గులాం నబీ ఆజాద్ గారు మా పార్టీలో ఉంటే నువ్వు అరెస్ట్ అయ్యేవాడు కాదని అంటే అరెస్ట్ చేశారు కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు వేధించినప్పుడు మేము నిరసనలు వెళ్ళాం. నిరసన సమావేశ అధ్యక్షులు నేను ఆడికి వెళ్ళి సంఘీభావం తెలియజేశాను. ఎవరో లోకేష్ గారు ఢిల్లీలో అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నిరాహారదీక్ష శాస్త్రం వెళ్ళి మద్దబలికి వచ్చినాయని. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యాను చంద్రబాబు నాయుడు గారు ఆ వేధింపులు ఆయన కష్టం, ఆ వయసులో తప్పు. కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ అస్తం లేకుండా చేయట్లేదు, చేయించింది రాష్ట్ర ప్రభుత్వంగా తప్పని. కానీ ఇవాళ మాట్లాడుతున్నాను. ఇవాళ గుర్తుంచుకోండి, ఇది ఒక పెద్ద కుంభకోణాలు. లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మిగతా వాళ్ళకి జరుగుతున్న దుర్మార్గం ఇది. ఇప్పుడు అంటే ₹99 వీలింగ్ ఛార్జ్ తక్కువ పెట్టుకుని గుజరాత్లో సహా మిగతా రాష్ట్రాలకి సిక్కి అంటే దీంట్లో కొత్తగా పెట్టారు సిక్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సంస్థ ఉందో లోయెస్ట్ బిడ్లకి ఇస్తారంట. కానీ అగ్రిమెంట్ చేసుకునేది రాష్ట్ర ప్రభుత్వాలు. బిడ్లు లోయెస్ట్ వచ్చారు, అగ్రిమెంట్ చేసుకునేది ఎవరు? మిగతా ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వాలు. లోయెస్ట్ బిడ్లో వచ్చింది మీకు అర్థమైంది కదా. ఆయన కాంట్రాక్ట్ వేస్తారు, లోయెస్ట్ బిడ్ వచ్చింది. మీరు ఇష్టం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాసిచ్చేసి, తెలంగాణ రాసిచ్చేసి, కర్ణాటక రాసిచ్చేస్తారా? అంటే ₹99 గుజరాత్లో ఇస్తాడు. ఏమండి అక్కడ ఇంకా చెప్తున్నాను, ఇక్కడ కర్నూలు మంచిర్యాల తుఫాలు రావు, అక్కడ వచ్చేది వేరే ఉన్నాయి చెప్తున్నాను. ఇవాళ ఇంకో విషయం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థను చంపేస్తున్నారు, లేదా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థని. కాదండి, ఆ 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు మన ప్రభుత్వందే కదా, లేదా రైతులను సాగుగొట్టి వసూలు చేసి వీళ్ళకి పావుల బేడకి ఇచ్చిందే కదా. మా జెన్కోకి ఇవ్వచ్చు కదా. వాళ్ళు జాకప్ కూడా చేయరు కదా. అవినీతి జరిగిపోతుంది, 1% అయితే అవుతుందేమో. ఇక్కడ 100% కనబడుతుంది కదా. అంటే ఉజ్జాయింపుగా వాట్ ఎవర్ సబ్జెక్ట్ కరెక్షన్ పక్కన పెట్టండి. అది తప్పు ఏంటండి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆదాని గారు అంటానికి ఎందుకు భయపడిపోతున్నారు? ఈ దేశం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందండి. ఇవాళ రేపు పొద్దున్న
కాంగ్రెస్ పార్టీకి 350 సీట్లు వచ్చిన అధికారంలోకి ఈ అదానీ గారు అనే కంపెనీ బయలుదేరి ఒక్కొక్కళ్ళకి 5,000 కోట్లు ఇస్తా, నువ్వు వస్తావా రావా అని అంటే ఇప్పుడు నా మీద పాపం పార్లమెంట్ సభ్యులు కేసు వేయచ్చు, మమ్మల్ని అమ్ముతారా ముడిపోయే వాళ్ళు అంటారా అంటారు. 5,000 కోట్లు ఇస్తానంటే ఎంతమంది ఉంటారో లేదో నేనే వాళ్ళని అందరూ ముడిపోయారండి, నిర్ణయం తీసుకోమనండి, ఓకే మాకేం అక్కర్లేదు మీరు ఆ పాలన చేసుకుని నా జోలికి వస్తే బాగుంటుందంటే ఇది అంటే ఎంత ఎందుకంటే ఆయనకు ఒక రోజు కనుక ఇలా పెరిగితే 3 లక్షల కోట్లు సంపద పెరుగుతుంది అఫీషియల్గా, అనఫీషియల్గా 50 లక్షలు పెడుతున్నాము. ఇంకా ఎంత దారుణం అంటేనండి ఈ దేశ విద్యుత్ సంస్థల మీద ఆయనకేమో ఆయన ఇండోనేషియాలోనే అక్కడే బొగ్గు సంస్థలకి ఆస్ట్రేలియాలో పెట్టుకున్నారు, అయితే గొడవలోకి వెళ్ళిపోయింది. ఏం జరిగిందో డేట్లు చూసుకోండి. ఒక దేశంలో ఒక ఆర్డర్ వచ్చింది, మీరు విదేశీ బొగ్గు కొనకూడదని, మన వాళ్ళు కొనకుండా తిప్పలు పడుతున్నారు చేసుకుంటున్నారు. అక్కడేదో ఓపెన్ అయిందంట, వెంటనే తాకీదు వచ్చింది, కేసీఆర్ గారు దమ్ముండి మాట్లాడాడని చెప్తున్నాను నేను. ఆయన వాచ్యాలత్వం ఆంధ్రుల మీద మేము వ్యతిరేకిస్తాం వేరే సంగతి, ఆ రోజు వచ్చిన లెటర్ ఇస్తాను, లెటర్ కూడా ఇచ్చాడు, ఎంత ధైర్యంగా మాట్లాడాడు చూడండి. ఆయన ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ రేటు మీద ప్రకటన విడుదల చేశారు. ఈ దేశం మొత్తం మీద ఒకే ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేస్తున్న పెట్రోల్ ప్రకటన మీద ఇచ్చింది, ఛాలెంజ్ చేస్తాను నేను, వసూలు చేసింది ఉంది నా దగ్గర, 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రకటనలు ఇచ్చింది ఉన్నాయి. ఏమన్నా అంటే కేటీఆర్ గారు అంటే నీకు 3 వచ్చినప్పుడు నీ వాళ్ళు వచ్చినప్పుడు నా రాష్ట్ర ప్రభుత్వం చచ్చినట్టు విదేశాల నుంచి కొనాలా, నా సింగరేణి బొగ్గు నేను కాదనుకుని క్యాలరీలు నువ్వు మాట్లాడతావు, క్యాలరీలు మేము కూడా తెచ్చుకుంటాం, బయట నుంచి విదేశీ బొగ్గు నీ ఇష్టం ఉంది, నీ 3 వచ్చినప్పుడు నేను కొనాలా, కొనపోతే ఊరుకోకుండా ప్రోత్సాహకాలు చేసి మా తెలంగాణ జనుకొని నాశనం చేస్తారా? ఇప్పుడు ఆయన పొరపాటు చేయలేదు వేరే సంగతి ఏందండి ఇది. వాళ్ళకి 3 అదానీ విల్మార్ కంపెనీ అని ఆయిల్ కంపెనీ, ఈ దేశంలో పోర్ట్లన్నీ ఎలా చేశారో చూశాను, ఎయిర్పోర్ట్లు ఎలా చేశారో చూశాను, ఆక్సిజన్ 20,000 10,000 కాదు 50,000 వరకు తాతగా సొమ్ములా రాసి చేశారు, అయిపోయింది. కొన్ని పోర్టులు కొన్ని విదేశాల నుంచి దిగుమతులు కేవలం ఏళ్ల పోర్టుకే సదుపాయాలు, ఇక్కడికే ద్వారా దిగుమతి అవ్వాలంట, ఇంకా మన పోర్టులు దిగుమతి కావాలి, విశాఖపట్నం పోర్టుకు రాకూడదు, ఏళ్ల పోర్టులో దిగుమతులు చేసుకోవాలి కొన్ని చోట్ల. ఏందండి ఇది, రాశి రకం కూడా ఈవెన్ ఔరంగజేబు చక్రవర్తి కూడా ఇలా చేయలేదండి. ఓకే చూద్దాం సార్, నిజంగా నాకు కాదు, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను, ఆల్రెడీ వాస్తవాలు కొన్ని బయట పెట్టాయి. సో నిజంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారా, అదానీ గారు ఒక్క నిమిషం, నేను అనేది మీకు అర్థమైంది, మీరు అన్నది అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా లేదా ఈ ఒప్పందాలను రద్దు చేయాలని చేసే ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు అంటలా అరెస్ట్ చేయాలి తీసుకోవాలని, మాలాంటి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే చెప్పాను వీళ్ళ భయం ఈయన కాదు, అదానీ గారికి ఏమో అవుతుందేమో, ఆయనకి ఏముంది కాళ్ళ చుట్టూ తిరుగుతున్నారా బతిమాలుతున్నారా నేను అన్నాం. అదానీ గారి కరుణా కటాక్షాల కోసం అదానీ డేటా సెంటర్ తీసి అదానీ డేటా సెంటర్ అంటారు, ఆయన లేకపోతే జీవితం లేదు. నాకు అర్థమే కావట్లేదు. ముఖ్యంగా నేను చెప్పబోయేది మిమ్మల్ని ఆపిన సమస్య ఏంటంటే ఈ గ్రీన్ ఎనర్జీ పేరుతో పంపుడు స్టోరేజ్ పెడతా ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఈ మన ప్రాజెక్టుల నీటిని వెనక్కి తీసుకున్నానికి ఒక ల్యాండ్ అలాట్ చేయించుకుని 100 ఎకరాలు 1000 ఎకరాలు అంటే శ్రీశైలం నుంచి అలా శ్రీశైలం కానీ సోమశిల అలా కొన్ని చోట్ల దాంట్లో ఆ నీళ్లు పెట్టుకుని నైట్ టైము అంటే పీక్లో డిమాండ్ ఉంది, పవర్ 10 రూపాయలు 20 రూపాయలకు ఉంటారు. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ రాత్రి 6:30 7 నుంచి 9:30 వరకు ఎక్కువ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా. ఆ టైంలో ఎక్కువ రేటుకి అమ్మటం కోసం కిందకి నీళ్ళు వదిలిపెట్టి తక్కువ రేటు పెట్టుకుని పైకి పెడతారు. రివర్సిబుల్ టర్బైన్స్ శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడే పెట్టారు. ఈ అంటే మన రాష్ట్ర నీటి మీద నీటి ప్రాజెక్టులు వెనక తోడే విషయం మీద మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు కదా, మన జనుకోలు చేసుకోవచ్చు కదా. ఇది కూడా అదానీ గారికి ఇవ్వటం జరిగింది, దీంతో పాటు అనేక మందికి ఇవ్వటం జరిగింది. నాకు అసలు అర్థం కావట్లేదండి. అసలు ఆ సిటీ షాయ్ అని మాట్లాడి ఇంత దుర్మార్గాన్ని ఆరోపించిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఎలక్ట్రల్ బాండ్ సైలెంట్ అయిపోయారు. ఓకే సార్, అన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తే ఎవరు లంచాలు తీసుకున్నారు, ఎంత కుంభకోణం, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. వెలిగారు నేను చెప్పేది నాకు బాధ కలిగింది. భావితరాలని తాకట్టు పెడుతున్నారండి. తెలుగు జాతి నష్టపోతుంది, తెలుగు జాతి ఇండియా కూడా, తెలుగు జాతి ఇండియా కూడా అన్ని ఎవరిని తప్పట్లేదు. ఈ రాజకీయ నాయకులు నాకు అందరూ కావాలండి. చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పట్టి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, చాడ వెంకటరెడ్డి గారు అందరూ కావాలి నాకు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరూ కావాలి, తెలుగు పెట్టలు అందరూ. ఓకే సార్, అసలు నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పట్టడం తప్పకుండా ఖాయం. అంతిమంగా తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలి, వాళ్ళ సంక్షేమం దృష్టిలో పెట్టుకుని నాయకులు పనిచేయాలని చెప్పి మీరు అంటున్నారు. అలా జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.